అందరికీ నమస్కారం. ఈ రోజు మార్నింగ్ న్యూస్. పవన్ ప్రసాదంతో పాటు మొక్క ఇవ్వండి. షాయాజీ షిండే దేవాలయాల్లో ప్రసాదంతో పాటు భక్తులకు ఒక మొక్కను ఇవ్వాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను నటుడు షాయాజీ షిండే కోరారు. అమ్మకు గుర్తుగా దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల మొక్కలు నాటినట్లు బిగ్ బాస్ షోలో తెలిపారు. మహారాష్ట్రలోని 3 ఆలయాల్లో మొక్కల పంపకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. దేవుడి ప్రసాదంలా మొక్కలను పంచితే తర్వాతి తరాలకు అవి ఉపయోగపడతాయన్నారు. షిండే ఆలోచనను హోస్ట్ నాగార్జున మెచ్చుకున్నారు. కాసేపట్లో చంద్రబాబును కలవనున్న మల్లారెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కాసేపట్లో కలవనున్నారు. మల్లారెడ్డి మనవరాలు రాజశేఖర్ కూతురు శ్రేయారెడ్డి వివాహం సందర్భంగా ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వారు హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు. కాగా వీరితో పాటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా బాబుతో భేటీ అవుతారని సమాచారం. కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ భేటీ. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ కేంద్ర మంత్రులు అమిత్ షా, మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు. మెట్రో 2వ దశ విస్తరణ, మూసీ ప్రక్షాళన వంటి పనులకు సహకారం అందించాలని కోరారు. సిఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చి అధిక సాయం చేయాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో పురాతన మురుగు శుద్ధి వ్యవస్థ ఉందని, అది ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేదని విమర్శించారు. నాగార్జున సమంతపై బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్. నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ FTL లో ఉందని 2016లో HMDA రిపోర్ట్ ఇచ్చిందని, అప్పటి నుంచి ఎందుకు కూల్చలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. ఆ సమయంలో నాగార్జున కోడలు సమంత చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా అయ్యారు. అసలు ఆమెకు చేనేత గురించి ఏం తెలుసు? అప్పటి ప్రభుత్వానికి ఆ రంగుల లోకంతో ఉన్న రక్త సంబంధం ఏంటో వారే చెప్పాలి అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. దళిత కుటుంబం ఇంట్లో భోజనం చేసిన రాహుల్ గాంధీ కొల్హాపూర్ MH లో దళిత వర్గానికి చెందిన ఓ కుటుంబం ఇంట్లో వంట వండి భోజనం చేశారు. వారి వంటకాలపై ఆరా తీస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దళిత కిచెన్స్ ఆఫ్ మరాఠ్వాడా రచయిత షాహు పటేల్ తో కలిసి కూరగాయల వంటకం చేశారు. ఈనాటికి దళితుల వంటశాల గురించి తక్కువ మందికి తెలుసు. పటోలే చెప్పినట్లు దళితులు ఏం తింటారో ఎవరికీ తెలియదు. వాటి ప్రాముఖ్యత తెలుసుకోవాలనుకున్నా అని ట్వీట్ చేశారు. చెరువుల ఆక్రమణలను గుర్తిస్తున్నాం. బట్టి విక్రమార్క. టీజీ హైడ్రాను సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రజా సంక్షేమమే మా ధ్యేయం. మాకు ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేదు. కొందరు తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్. శాటిలైట్ మ్యాప్ల ద్వారా చెరువుల ఆక్రమణలను గుర్తిస్తున్నామని ప్రెస్ మీట్ లో తెలిపారు. రతన్ టాటా ఆరోగ్యంపై రూమర్స్. పడిపోయిన కంపెనీల షేర్లు. పారిశ్రామికవేత్త రతన్ టాటా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారనే వార్తలతో ఒక్కసారిగా టాటా గ్రూప్ కంపెనీల షేర్లు పడిపోయాయి. తన ఆరోగ్యంపై టాటా క్లారిటీ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండియన్ హోటల్స్ తో సహా పలు టాటా కంపెనీల స్టాకులు క్షీణించాయి. తేజాస్ నెట్వర్క్ ఆర్డన్స్ ఇంజనీరింగ్ అత్యధికంగా 5.1% మరియు 5% మేర నష్టపోయాయి. ప్రముఖుల సమాధులన్నీ FTL పరిధిలోనే. ఓవైసీ. టీజీ హైడ్రా కూల్చివేతలపై 2013లో కాంగ్రెస్ తెచ్చిన భూ చట్టం ప్రకారమే ముందుకెళ్లాలని MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. బాబు ఘాట్ తో సహా ప్రముఖుల సమాధులన్నీ FTL పరిధిలోనే ఉన్నాయన్నారు. తెలంగాణ సచివాలయం కూడా ఆ పరిధిలోనే ఉందని చెప్పారు. పేదల ఇళ్ల కూల్చివేతపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ముందుగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది. కేటీఆర్. హైడ్రా భయంతో హైదరాబాద్ లో 2 నెలల్లో రియల్ ఎస్టేట్ పడిపోయి రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిందని కేటీఆర్ విమర్శించారు. హనుమంతుడని పందిరేపిస్తే పిల్లితోక తగిలి కూలిందట. గట్లనే ఉంది చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి తీరు. హైదరాబాద్ ని కాపాడుకోవటం చేతకాక బుల్డోజర్స్ పంపి భయాన్ని సృష్టించాడు. దీంతో రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయింది. ఆదాయం సృష్టించకుండా ఉన్నది ఊడగొడుతున్నామని ట్వీట్ చేశారు.